హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే బియ్యం పిండితో మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట. స్వీట్లు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా ఒక్కసారి బియ్యం పిండితో హాట్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయండి. ఇక్కడ సౌండ్ వింటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది. ఇంకా లేట్ చేయకుండా ఈ బియ్యం పిండితో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకొని అందులోకి బియ్యం పిండి వేసుకొని జల్లించేసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లించుకున్నానండి. మీరు చిప్స్ చేసుకోవాలనే క్వాంటిటీని బట్టి బియ్యం పిండి అయితే వేసుకోండి. బియ్యం పిండిని ఇలా జల్లించేసుకొని ఈ గిన్నెని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ కొలతలతో నీళ్ళు తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నా కూడా సేమ్ కప్పుతో 3/4 కప్పు నీళ్ళు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూన్ కారం, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోండి. ఇక్కడ ఉప్పు కారాలన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్లుగా ఇంకా మీరు బియ్యం పిండి తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చిప్స్ అయితే క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకొని నీళ్ళని అయితే మరగనివ్వండి. ఇలా నీళ్లు కొద్దిగా మరుగుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఏవి వేసుకున్నా ప్రాబ్లం లేదండి. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత నీళ్ళని అయితే బాగా తెల్లనివ్వండి. నీళ్ళు ఇలా తెరలుతున్న టైంలో ఇప్పుడు అందులోకి కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే బియ్యం పిండి వేసుకొని కలుపుకునేటప్పుడు మాత్రం మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. మొత్తం అంతా బియ్యం పిండి వేసుకొని ఇలా కలిపేసుకున్నారంటే వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం అంతా ముద్దలాగా రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇలా అయిపోయిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవడం కోసం ఇలా గ్యాస్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని చేత్తో బాగా పిసుకుతూ కలపాలండి. ఇలా ఎమ్మటే వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు చల్లారనిచ్చి మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండే టైంలో వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 చేతులతో పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట. మరీ చల్లగా పోయేంత వరకు ఉండకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని అయితే ఇలా పిసుకుతూ బాగా కలిపేసేయండి. పిండిని ఇలా ఎంత బాగా పిసికితే మనకు చిప్స్ అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. సో పిండిని అయితే బాగా పిసుకుతూ కలుపుకోండి. మీరు పిండిని కలుపుకునే కొద్దీ మొత్తం అంతా ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మనం చపాతీ పిండిని కలిపితే ఎలా ముద్దలాగా రెడీ అవుతుందో అలాగే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా పిసుకుతూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఆ తర్వాత దానిపైన కొద్దిగా పొడి గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ చల్లుకుంటూ ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకుండా లైట్గా ఒత్తుకోవాలన్నమాట. అలాగే ఇలా 2 వైపులా తిప్పుకుంటూ రౌండ్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఒకవేళ అవసరమైతే మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ రుద్దేసుకోవాలి. ఇలాగే రుద్దుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకొని ఆ తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా సైడ్ అంచులన్నీ కట్ చేసేయండి. సో దట్ మనకు చిప్స్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇలా సైడ్ అంచులన్నీ కట్ చేసేసి ఆ సైడ్ అంచుల్ని తీసేసామంటే మొత్తం అంతా స్క్వేర్ షేప్లో వస్తుంది. అలా స్క్వేర్ షేప్లో వచ్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరైతే మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిప్స్ లాగా కట్ చేసుకున్న ముక్కలు అయితే మనం డైరెక్ట్గా తీయడానికి రావు కదండి. సో చెల్లాకుతో ఇలా ఒకవైపు నుంచి లేపుకుంటూ వచ్చామంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇలా ప్లేట్లో వేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోయినా ఏం ప్రాబ్లం లేదండి. మనం ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం అన్నీ విడిపోతాయి అన్నమాట. సో అన్నింటినీ ఇలా ప్లేట్లో వేసి పెట్టుకోండి. సేమ్ ఇలాగే మిగిలిన పిండిని కూడా చిప్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఒకవేళ కట్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్ సైజులో రాలేదంటే కనుక చెల్లాకు ఉంటుంది కదా, ఇలా పెట్టేసి కత్తితో గీట్లు పెట్టుకున్నారంటే కరెక్ట్ సైజులో వస్తాయండి. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలాగే అన్నింటినీ చిప్స్ లాగా కట్ చేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి.
ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఫస్ట్ కొద్దిగా పిండిని అందులో వేసి చూసామంటే అది ఎమ్మటే పైకి రావాలన్నమాట. అలా వచ్చిందంటే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్లు. ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని అయితే మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఆయిల్ తక్కువగా తీసుకొని చిప్స్ ఎక్కువగా వేసుకున్నామంటే సరిగ్గా వేగవన్నమాట. సో ఆయిల్ క్వాంటిటీని బట్టి చిప్స్ అయితే వేసేసుకోండి. ఇలా చిప్స్ని ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే గరిటె పెట్టి కలిపేసేయకుండా కాసేపు వదిలేసేయండి. వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే చిప్స్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చిప్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా కలుపుకుంటూ చిప్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు చిప్స్ ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే ఇలా ఫ్రై అయ్యే టైంలో ఒక చిప్స్ని పట్టుకొని చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నట్లయితే కనుక ఫ్రై అయిపోయినట్లు. ఇంకా అలాగే ఆయిల్లో బుడగలు కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. అలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయిన తర్వాత అన్నింటినీ తీసేసుకొని ఒక టిష్యూ ఉండే పేపర్లోకి వేసి పెట్టుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా సింపులే. చూసారు కదా, చాలా సింపుల్గా బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. పిల్లల స్నాక్స్లోకి అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.